నార్మల్‌గా పీసీఓడీ అంటే మనకి ఓవరీస్‌లో వచ్చేసి నీటి బుడగలు అనేది ఉంటుందనమాట. నార్మల్‌గా ఏంటంటే పీసీఓడీ అనేది ఎవ్వరికైనా వస్తుంది. కొంతమంది లావుగా ఉన్న వాళ్ళకే పీసీఓడీ, థైరాయిడ్ అనేది ఉంటుంది, వస్తుంది అని కూడా అనుకుంటారు. రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది. కొంతమందికి 3 మంత్స్ పీరియడ్ వస్తుంది. కొంతమందికి 6 మంత్స్ వస్తుంది. కొంతమందికి 2 మంత్స్ వస్తుంది. అంటే ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల అండ్ వచ్చేసి మన జంక్ ఫుడ్ తీసుకోవటం వలన, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వలన లేదంటే ఫ్యామిలీ తరపున జీన్స్ నుంచి ఏమన్నా వస్తున్నా ఆ పీసీఓడీకి టాబ్లెట్స్ అన్ని వేసుకుంటా ఉంటే ఏదో ఒక స్కిన్ అలర్జీ అయితే నాకు కన్ఫర్మ్‌గా వచ్చేది. మెయిన్‌గా స్కిన్ అలర్జీయే నాకెక్కువ వచ్చేది. లేదంటే డోస్ ఎక్కువైపోయిందంటే వీక్‌నెస్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. సో, ఈస్‌లో నాకు హ్యూజ్ డిఫరెన్స్ కనిపించింది. రెగ్యులర్‌గా నాకు పీరియడ్స్ వచ్చింది. నేను మెడిసిన్ కూడా వాడలేదు. పీసీఓడీకి మెడిసిన్ కూడా వాడలేదు. సో, నాకు రెగ్యులర్‌గా మంత్లీ ఒక 2, 3 డేస్ అటు ఇటుగా నాకు పీరియడ్స్ వచ్చింది. హాయ్! హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే నాకు కొన్ని కమెంట్స్ వచ్చింది. పీసీఓడీ ఉంది అని ఎలా తెలుసుకోవాలి? అండ్ పీసీఓడీ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పండి మాకు. కొన్ని క్వెషన్స్ కూడా అడిగారు నన్ను కమెంట్స్‌లో. సో, దానికోసం ఒక వీడియో లాగా చేస్తున్నాను ఈ వీడియో అయితే. సో, పీసీఓడీ అంటే ఏంటి? పీసీఓడీ మనకెలా ఉంది అని తెలుసుకోవటము. పీసీఓడీ వచ్చేదానికి కారణాలేంటి అనేది నేను ఈ వీడియోలో మీకు బ్రీఫ్‌గా చెప్తాను. సో, నార్మల్‌గా ఏందంటే పీసీఓడీ అంటే ఏందంటే ఆహ్, నార్మల్‌గా పీసీఓడీ అంటే మనకి ఓవరీస్‌లో వచ్చేసి నీటి బుడగలు అనేది ఉంటుందనమాట. సో, నార్మల్‌గా నీటి బుడగలు వచ్చేసి ఓవరీస్‌లో ఉంటుంది. దాన్నే మనం పీసీఓడీ అంటాము. సో, పీసీఓడీలోనే కొన్ని టైప్స్ ఉన్నాయి. పీసీఓడీలో వచ్చేసి ఒకటి వాటర్ బబుల్స్ ఉంటాయి. ఇంకొకటొచ్చేసి బ్లడ్ లాగా బబుల్స్ కూడా ఉంటాయి. అంటే వాటర్ స్పేస్‌లో వాళ్ళ బ్లడ్ అనేది మనకి బబుల్ లాగా ఉంటాయి. అండ్ వచ్చేసి మనకి స్టోన్స్ కూడా ఉంటాయన్నమాట. కొన్ని పీసీఓడీ గురించి కొన్ని ఉన్నాయి. సో, దాంట్లో ఏ కేటగిరీ అనేది మనకెలా తెలుస్తుందంటే అల్ట్రాసౌండ్ చేస్తారు. అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత దాంట్లో మనకు తెలుస్తుందనమాట. అది నార్మల్‌గా ఏంటంటే పీసీఓడీ అనేది ఎవ్వరికైనా వస్తుంది. కొంతమంది లావుగా ఉన్న వాళ్ళకే పీసీఓడీ, థైరాయిడ్ అనేది ఉంటుంది, వస్తుంది అని కూడా అనుకుంటారు. నార్మల్‌గా అయితే అది కాదు. నార్మల్‌గా మన సన్నగా ఉన్న వాళ్ళైనా సరే, వెయిట్‌గా ఉన్న వాళ్ళైనా సరే, లేదంటే మీడియం‌గా వాళ్ళ హైట్ అండ్ వెయిట్ కరెక్ట్‌గా బీఎంఐ కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ పీసీఓడీ, థైరాయిడ్ అనేది నార్మల్‌గా వస్తుంది. ఇది ఎలా అంటే నార్మల్‌గా మనకి ఈ ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల అండ్ వచ్చేసి మన జంక్ ఫుడ్ తీసుకోవటం వలన, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వలన లేదంటే ఫ్యామిలీ తరపున జీన్స్ నుంచి ఏమన్నా వస్తున్నా సో, ఇట్లాగా రీజన్స్ చాలా ఉంటే దాన్ని బట్టి వస్తా ఉంటుందనమాట. సో, ఇప్పుడు పీసీఓడీ అంటే ఏందని తెలిసింది కదా! ఆ పీసీఓడీ ఉంది అని మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలో చెప్తాను. సో, నార్మల్‌గా వచ్చేసి మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది. కొంతమందికి 3 మంత్స్ పీరియడ్ వస్తుంది. కొంతమందికి 6 మంత్స్ వస్తుంది. కొంతమందికి 2 మంత్స్ వస్తుంది. అంటే 2 మంత్స్‌కి వన్సే వస్తుంది. 6 మంత్స్ వన్స్ వస్తుంది. 3 మంత్స్ వన్స్ వస్తుంది. అది నార్మల్‌గా ఏమనుకుంటామంటే నా నా ఫీల్డ్‌లోనే ఏంటంటే నేను మెన్స్ట్రువల్ అయిన 3 మంత్స్‌కేమో నాకు కరెక్ట్‌గా పీరియడ్స్ వచ్చేది. దాని తర్వాత నుంచి పీరియడ్స్ రాలేదు. 3 మంత్స్ మాత్రం కన్ఫర్మ్‌గా నాకు పీరియడ్స్ వచ్చేసేది. నేను ప్రతి డాక్టర్ దగ్గరికెళ్ళినాను. మా మమ్మీ వాళ్ళు చాలా డాక్టర్ దగ్గర తీసుకొనెళ్ళినప్పుడు కూడా ఏమైందంటే నాకు హెచ్‌పీ అనేది చాలా తక్కువ. బ్లడ్ వచ్చేసి చాలా తక్కువుండింది. సో, వాళ్ళేమన్నారంటే అమ్మాయికి బ్లడ్ తక్కువుంది. దాని వల్లనే పీరియడ్స్ రావట్లేదు అని ఐరన్ టాబ్లెట్‌గా ఇచ్చినారు. ఐరన్ టాబ్లెట్స్‌ని నేను చాలా వాడాను. నాకప్పుడు ఎవ్వరు చెప్పలేదు పీసీఓడీ అని తెలీదు. అండ్ స్కానింగ్స్ నాకేం చేయలేదు. ఒకటి ఐరన్ టాబ్లెట్, ఇంకోటి విటమిన్ టాబ్లెట్స్. ఈ రెండే ఇచ్చేవారు. ఈ రెండే వాడేదాన్ని. కానీ పీరియడ్స్ కూడా రాదు నాకు. 3 మంత్స్ వన్సే వస్తుంది నాకు పీరియడ్స్. సో, ఇలాగ ఉండేది నాకు. నార్మల్‌గా వచ్చేసి 3 మంత్స్ వన్సే పీరియడ్స్ వస్తుంది కదా! వీళ్ళకి ఏమంటే 3 మంత్స్ అన్నా, 2 మంత్స్ అన్నా, 6 మంత్స్ అన్నా, 1 ఇయర్ కూడా కొంతమందికొస్తుంది పీరియడ్స్ అనేది. సో, ఫస్ట్ సైన్ ఏమంటే అదే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి బాడీలో అన్‌వాంటెడ్ హెయిర్ అనేది వస్తుంది. ఫేస్ మీద, చిన్ మీద, నార్మల్‌గా హ్యాండ్స్ మీద, కాళ్ళ మీద. యూజువల్‌గా లేడీస్‌కి ఉండాల్సిన హెయిర్ కన్నా ఎక్కువ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందనమాట. అంటే ఫాస్ట్‌గా మీకు హెయిర్ అనేది గ్రోత్ అయిపోతుంది. సో, ఇది వచ్చేసి సెకండ్‌ది. థర్డ్ వన్ ఫేస్ మీద వచ్చేసి మనకి యాక్నీస్ అండ్ పిగ్మెంటేషను అండ్ వచ్చేసి మనకి పింపుల్స్ ఇవన్నీ కూడా దానికొక రీజన్ అనమాట. మనకి పీసీఓడీ ఉంది అని తెలుసుకోవడానికి. అండ్ వచ్చేసి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. ఆ హెయిర్ ఫాల్ వచ్చేసి ఎందుకు అవుతుందనేది కూడా తెలీదు. అంత ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది కూడా ఒక రీజన్ అనమాట. అండ్ నెక్ అంతా
వచ్చేసి బ్లాక్‌గా అయిపోతుంది. అంటే ఎంత మీరు స్క్రబ్ చేసినా, ఎన్ని ప్యాక్స్ ఏసినా, ఏం చేసినా కూడా మీ నెక్ అనేదొచ్చేసి బ్లాక్‌గానే ఉంటుంది. సో, బ్లాక్‌గా ఉన్నా కూడా పీసీఓడీ అనేసని మనం ఐడెంటిఫైగా చేయొచ్చు. నార్మల్‌గా బేసిక్‌గా అయితే ఇవే ఉంటుందన్నమాట. ఇది పీసీఓడీని ఐడెంటిఫై చేసేదానికి మనకి ఈజీ సింపుల్. సో, దాని తర్వాత వచ్చేసి పీసీఓడీ వచ్చి ఎలాగా మనం తెలుసుకున్నాం కదా! తెలుసుకున్నప్పుడు హాస్పిటల్‌కెళ్తే ఏం చేస్తారంటే, నార్మల్‌గా మీకు వెళ్లి మీరు కంప్లెయింట్ చేస్తారనమాట. సో, నాకిలాగ పీరియడ్స్ రావట్లేదు రెగ్యులర్‌గా అనేసని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ గురించొస్తే ఒక మంచి గైనిక్ దగ్గరికెళ్ళండి. నార్మల్‌గా ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్‌కి ఎంబీబీఎస్ డాక్టర్స్‌కి వీళ్ళకంతా ఎళ్తే కూడా అంటే ఈ మధ్య కొంత నాలెడ్జ్ వచ్చింది. కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా అసలు ఎవరికీ తెలిసేది కాదు. ఇటు పీసీఓడీ ఉంది అనేది కూడా. నాకే తెలీదసలు పీసీఓడీ ఉంది అనేది. నేనే మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి చూపించుకునేటప్పుడు నాకు తెలిసింది. అప్పటిదాకా పీసీఓడీ ఉంది అనే విషయమే నాకు తెలీదు. నార్మల్‌గా పీరియడ్స్ మాత్రం రెగ్యులర్‌గా వస్తుంది. 3 మంత్స్ వన్స్ వస్తుంది అనే విషయం అయితే నాకు తెలుసు. దాని తర్వాత హాస్పిటల్‌కెళ్ళానంటే మీకు ఫస్ట్ ఒక స్కానింగ్ చేస్తారనమాట. సో, స్కానింగ్ చేసి మీ ఓవరీస్‌లో ఎన్ని పీసీఓడీ బబుల్స్ ఉన్నాయని చూస్తారు. వాటర్ బబుల్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎన్నెన్ని మీటర్స్ ఉన్నాయి, ఎంత లే సైజెస్ ఉన్నాయి అనేది మెజర్ చేస్తారు. తర్వాతొచ్చేసి రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ 2 సైడ్స్ ఉన్నాయా? లేదంటే ఒక సైడే ఉందా? ఇవన్నీ చూస్తారనమాట. సో, ఇది చూసిన తర్వాత వాళ్ళొక మెడికేషన్ ఇస్తారు. సో, 3 మంత్స్ కంపల్సరీ ఒక మెడికేషన్‌లో ఉండాలి మీరు అనేసి 3 మంత్స్ టాబ్లెట్స్ అయితే ఇస్తారు. బేసిక్‌గా ఆ టాబ్లెట్ నా బాడీకి అస్సలు సెట్ అవ్వలేదు. నేను ఆ టాబ్లెట్ వేయగానే నాకు స్కిన్ అలర్జీ వచ్చేసేది. ఫేస్ మొత్తం ఆహ్, తామర లాంటిది అంటే తామర కాదు కొంచెం రెడ్డిష్‌గా అయిపోయేది. అండ్ వచ్చేసి హ్యాండ్స్‌లో, ఫేస్‌లో, లెగ్‌లో అంతా ఇంతింత లావు లావుగా ఉబ్బిపోయేదనమాట అది. సో, అట్లాగా నాకు స్కిన్ అలర్జీ వచ్చింది. నేను 3, 4 హాస్పిటల్స్ చూసాను. 3, 4 హాస్పిటల్స్‌లో కూడా ఆ పీసీఓడీకి టాబ్లెట్స్ అన్ని వేసుకుంటా ఉంటే ఏదో ఒక స్కిన్ అలర్జీ అయితే నాకు కన్ఫర్మ్‌గా వచ్చేది. మెయిన్‌గా స్కిన్ అలర్జీయే నాకెక్కువొచ్చేది. లేదంటే డోస్ ఎక్కువైపోయిందంటే వీక్‌నెస్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. సో, ఇది బేసిక్‌గా నాకైతే జరిగింది పీసీఓడీ గురించి నేను మెడికేషన్ తీసుకున్నప్పుడు. సో, ఇది మనకి నార్మల్‌గా మా హాస్పిటల్స్‌లో అయితే ఇస్తారు. సో, ఇచ్చిన తర్వాత 3 మంత్స్ మెడికేషన్ వాడాలంటారు. తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. 6:00 మాక్సిమం 6:00 అంతా లేయాలి. 10 లోపల 10 లోపల పడుకునేసేయాలి. మళ్ళీ 6కి లేయాలి. ఇదైతే రెగ్యులర్‌గా చేయమని చెప్తారు. అండ్ యోగాస్ చేయమంటారు. యోగాస్‌కి లేకపోయినా ఫిజికల్ యాక్టివిటీస్ ఏదన్నా చేయమని చెప్తారు. మీరు జిమ్‌కెళ్తే జిమ్‌కి, వాకింగ్‌కెళ్తే వాకింగ్‌కి ఏదెళ్తే అది మీ ఇష్టము. సో, యోగాస్ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ గాని, రన్నింగ్ గాని ఏదో ఒకటి చేయమని చెప్తారు. స్లిప్పింగ్ గాని ఏదైనా ఒకటే చేయమంటారు. సో, ఇవి చేసిన తర్వాత ఫుడ్ డైట్ మెయిన్‌గా డైటే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, డైట్‌లో ఏమంటే కార్బోహైడ్రేట్స్ వచ్చేసి ఎంత వీలైతే అంత తగ్గించుకునేయాలి మన బాడీకి. సో, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. దాని తర్వాత వచ్చి షుగర్ ఐటెమ్స్ కూడా చాలా ఎక్కువ తగ్గించుకోవాలి. నేను నేను షుగర్‌ని పిచ్చిదానిలాగా తినేదాన్ని. అది ఐస్ క్రీమ్ అయినా, చాక్లెట్స్ అయినా మీరు నమ్మరు నా బ్యాగ్‌లో నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళే టైంకి దాకా కూడా నా బ్యాగ్‌లో ఎప్పుడు చాక్లెట్స్ ఉండేది. నాకు స్వీట్ క్రేవింగ్స్ అనేది ఎప్పుడు సడెన్‌గా వచ్చేస్తుంది. ఖచ్చితంగా స్వీట్ తినాలి అనిపిస్తుంది. సో, చాక్లెట్స్ ఎప్పుడు బ్యాగ్‌లో వేసి పెట్టుకునేదాన్ని. నాకు అలాగొచ్చినప్పుడంతా తినేసేదాన్ని నేను చాక్లెటు. ఈ మధ్య అసలు చాక్లెట్‌లే తినటం లేదు. చాలా వరకి ఒక 80% వరకు చాలా తగ్గిచ్చేసాను. రేర్‌గా ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే మాత్రమే తెచ్చుకొని తింటున్నాను. సో, దాని తర్వాత వైట్ షుగర్ అవాయిడ్ చేసేయాలి. సో, వైట్ షుగర్ అవాయిడ్ చేయమంటారు. దాని బదులు మీరు జాంగరి కానీ, లేదంటే నా తాటి బెల్లం ఇవి వాడుకోవచ్చు. సో, నేనేం చేశానంటే జాంగరి టేస్ట్ నాకు నచ్చలేదు. కొంచెం జాంగరీలో కూడా వాళ్ళు షుగర్ కలిపేలాగా ఉన్నారు. తెల్లగా ఉంది. నాకు నచ్చలేదు ఆ టేస్ట్ అయితే. దాని తర్వాత తాటి బెల్లానికొచ్చాను. తాటి బెల్లం ఒక 15 డేస్ నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ తాగేదాన్ని. కాఫీ అన్నా, టీ అన్నా ఏదో ఒకటి తాగేదాన్ని. దాన్ని ఒక్క పూటకి చేశాను. ఈవినింగ్ టైంకి మాత్రం కాఫీయో, టీయో తీసుకునేదాన్ని. దాంట్లో ఏం చేశానంటే ఈ తాటి బెల్లం వాడేదాన్ని. సో, రెగ్యులర్‌గా ఒక పూట మాత్రం కాఫీ తీసుకొని తాటి బెల్లం యూజ్ చేసేసరికి 15 డేస్, 16 డేస్‌లో నాకు హ్యూజ్ డిఫరెన్స్ కనిపించింది. రెగ్యులర్‌గా నాకు పీరియడ్స్ వచ్చింది. నేను మెడిసిన్ కూడా వాడలేదు. పీసీఓడీకి మెడిసిన్ కూడా వాడలేదు. సో, నాకు రెగ్యులర్‌గా మంత్లీ ఒక 2, 3 డేస్ అటు ఇటుగా నాకు పీరియడ్స్ వచ్చింది. సో, తాటి బెల్లం వాడిన తర్వాత
పీరియడ్స్ కరెక్ట్‌గా వచ్చింది. ఇంక నుంచి షుగర్ అంటే ఫుల్‌గా అవాయిడ్ చేసేసాను. నార్మల్‌గా ఏ షుగర్ తినేదాన్ని కాదు. ఓన్లీ తాటి బెల్లమే తీసుకునేదాన్ని. సో, పీసీఓడీ గురించయితే ఇవే అనమాట. నార్మల్‌గా పీసీఓడీ ఉందని తెలుసుకోవడానికి మనకి ఈ సింప్టమ్స్ అన్నీ ఉంటుంది. మన హాస్పిటల్‌కెళ్తే నార్మల్‌గా 3 మంత్స్ మెడిసిన్ ఇస్తారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. ఆ సైజెస్ ఎన్నెన్ని ఉన్నాయని చెప్తారనమాట. బేసిక్‌గా మీరు పీసీఓడీ అనేది మనకి క్యూర్‌గా తగ్గదు. సో, దానికి తగినట్టుగా మీరేం చేయాలంటే పూర్తిగా పోవాలంటే పీసీఓడీ అయితే అసలు పోదు. దానికి కొన్ని సర్జరీస్ ఉన్నాయి. ఆ సర్జరీ కావాలంటే చేసుకుంటే పోతుంది గానీ, నార్మల్‌గా అయితే మీరు డైటు మీరు లైఫ్ స్టైలు, సో, యాక్టివిటీ, సో, ఇవన్నీ మీరు చేసినారంటే మాత్రం పీసీఓడీ ఒక 100% నుంచి ఒక 50 కన్నా తగ్గుతుంది. సో, 50కి తగ్గితే ఆటోమేటిక్‌గా బాడీ అనేది బ్యాలెన్స్ చేసేసుకుంటుంది. సో, దాన్ని కాబట్టి మీరు ఫీల్ అవ్వక్కర్లేదు. లేదంటే మీరు ఒక సర్జరీస్ ప్రాసెస్ ఉంటాయి. సో, ఆ ప్రాసెస్‌లోకైనా వెళ్ళాలి పీసీఓడీ కానీ మీరు పూర్తిగా క్లియర్ చేయాలన్నా. సో, పీసీఓడీ అనేది ఎవరికన్నా వస్తుంది. ఎట్లాంటి వాళ్ళకన్నా వస్తుంది. లావు, సన్నం అనే తేడాలైతే ఉండవు పీసీఓడీకి. లైఫ్ స్టైల్స్ కానీ వాళ్ళది చేంజ్ అయిపోయిందంటే మాత్రం వస్తుంది. సో, మెన్స్ట్రువల్ అయిన ఒక 2 మంత్స్, 3 మంత్స్‌కే మీకు పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్‌గా ఉంది అంటే మాత్రం వెంటనే మీరు ఒక గైనిక్‌నైతే కలవండి. ఎందుకంటే బేసిక్‌లోనే మనం దాన్ని క్లియర్ చేసుకుంటే ప్రాబ్లమ్ లేదు. ఒక 25 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత మీరు దాన్ని ఐడెంటిఫై చేసినారంటే లైఫ్ స్టైల్స్ మార్చుకోవాలి, ఫుడ్ హ్యాబిట్ మార్చుకోవాలి. ఇట్లా అంతా చేయాలంటే చాలా కష్టము. సో, నార్మల్‌గా పీసీఓడీ వచ్చేదానికి మెయిన్ రీజన్ ఏమంటే ఈ జనరేషన్‌లో ఎవరు ఫిజికల్ యాక్టివిటీ చెయ్యట్లేదు. ఆల్‌మోస్ట్ 90% పీపుల్స్ వచ్చి ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు. ఎవరో ఒక 20% వాళ్ళైతే చేస్తున్నారు. నార్మల్‌గా ఏమంటే కూర్చుంటున్నారు. ఒకటి టీవీ దగ్గరైనా, లేదంటే సాఫ్ట్‌వేర్ వర్క్ చేస్తున్న వారైనా, సో, ఇట్లాంటి యూట్యూబర్స్ అయినా ఎవరైనా కంటెంట్ క్రియేటర్ కోసం గానీ, లేదంటే వీడియో ఎడిటింగ్ కోసం గానీ, వీటి కోసం ఎక్కువగా కూర్చొనే ఉంటున్నాము. మన బాడీని మనం వచ్చేసి మూవ్ చేయట్లేదు. సో, దాని వల్లనే పీసీఓడీ రావడానికి కూడా బేసిక్ కారణాలు గూడా విత్ ఒక 1 అవర్‌కి వన్స్ లేసి ఒక 5 మినిట్స్ అన్నా నడవమని చెప్తారు. సో, బేసిక్ కారణాలైతే ఇవే పీసీఓడీ రావడానికి. సో, పీసీఓడీ ఉంది అనేది కూడా మనం స్కాన్ చేయకుండా ఎలాగా చేయొచ్చంటే ఫస్ట్ 100% మీరు పీరియడ్స్ కానీ ఇర్రెగ్యులర్ అయ్యింది. 3 మంత్స్, 2 మంత్స్ వన్స్ వస్తుందంటే పీసీఓడీ కన్ఫర్ము. మీకు అన్నమాట హెయిర్ ఇవన్నీ ఉన్నా కూడా పీసీఓడీ ఉంది అని నాకు అర్థము. ఇర్రెగ్యులర్ పీరియడ్ మాత్రం వచ్చిందంటే మాత్రం కంపల్సరీ మీరు గైనిక్‌ని అయితే కలవండి. మీరు అడిగిన క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై బై.